హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క పేరు రణపాళ మొక్క అంటారు. అదేనండి, మనం ఇళ్ళ ముందు అన్నం కోసం పెంచుకుంటూ ఉంటాం కదా, అదే ఈ మొక్క. దీనివల్ల చాలా 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 ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కలో చాలా వైద్యపరంగా చాలా ఉపయోగపడుతుంది ఈ మొక్క. ఈ ఒక్క మొక్క ఇంట్లో ఉంటే 150 రోగాలు దగ్గర రానికుండా చేయొచ్చు. ఆయుర్వేద వైద్యం విధానంలో ప్రతి మొక్కకు ఓ ప్రత్యేక వైద్య గుణం ఉంటుంది. మన పెద్దలు చెబుతూ ఉంటారు. అది నిజమైనప్పటికీ మనం పెద్దగా పట్టించుకోము. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆరుబయట మొక్కలను పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనం పెంచే మొక్కల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మీరు విన్నది నిజమే. మనం అందం కోసం ఆరుబయట పెంచే మొక్కల్లో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. అదే రణపాల మొక్కలో కూడా ఉన్నాయి. ఈ మొక్కలను ఎన్నో ఏళ్ళుగా ఆయుర్వేదంలో అనేక అనారోగ్య సమస్యలను తొలగించడానికి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో అనేక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. రణపాల మొక్క గురించి ఇంకా ఎక్స్పెషల్గా తెలుసుకోవాలంటే దీని ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, రణపాల మొక్క ఆకులు పొద్దున పూట ఒక 4 ఆకులు శుభ్రం చేసుకొని కషాయంలా కాచుకొని తాగటం వల్ల కడుపు ఉబ్బరం ఉన్న, చేతులు కళ్ళు తిమ్మిర్లు ఉన్న ఆ సమస్యలు తగ్గిపోతాయి. రణపాల మొక్క ఆకులు మందంగా ఉంటాయి. వీటిని తింటే ఒగరుగా పులుపుగా అనిపిస్తూ ఉంటాయి. వీటి ఆకులను శుభ్రపరిచి నేరుగా తినటం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి. కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీ హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, ఇలాంటి సమస్యలు అన్నమాట. స్టోన్స్ ఏమైతాయి అంటే కరిగిపోయి పడిపోతూ ఉంటాయి. అలాగే కిడ్నీ వాపు గట్ల ఉన్న తగ్గిపోతూ ఉంటుంది. వీటిని తినలేని వారు వాటర్లో కషాయంలా కాసుకొని తాగొచ్చు రోజు రెగ్యులర్గా. ఇంకా దీనివల్ల మరిన్ని ఉపయోగాలు ఏంటంటే, నడుము నొప్పి, తలపోటుతో బాధపడేవారు ఈ ఆకు పేస్ట్లా చేసుకొని లేపనంలా రాసుకుంటే వాటికి మంచిది. మొలల సమస్యలు ఉన్నవారు ఈ యొక్క ఆకులను మిరియాలతో కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే రణపాల మొక్క ఆకుల్ని రసాన్ని తాగటం వల్ల కడుపులో అల్సర్లు, కడుపు ఉబ్బరం ఇలాగేమైనా ఉన్నా కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఆకుల రసాన్ని ఉదయం సాయంత్రం 2 టీ స్పూన్లు సేవించడం వల్ల కామెర్లు తగ్గుతాయి. అదేనండి, లివర్ ఫంక్షన్ మొత్తానికి కూడా మంచిది ఇది. కామెర్లు లివర్కి సంబంధించిన వ్యాధి. ఇలాగే కామెర్లు తగ్గుతాయి. ఇలాగే ఆల్కహాల్ అడిక్టర్స్, ఆల్కహాల్ తాగే వాళ్ళకి SGOT, SGPT పెరిగి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ప్యాంక్రీస్ వచ్చింది అంటూ ఉంటారు కదా. అలాగే ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా లివర్ను కూడా శుభ్రం చేసి క్యూర్ చేస్తుంది ఈ ఆకు రోజు తీసుకోవటం వల్ల. అలాగే మన శరీరంపై దెబ్బలు వాపులు ఉన్న చోట ఈ యొక్క ఆకు పేస్ట్ గుడ్డతో కట్టి ఉంచటం వల్ల వాపులు నొప్పులు తగ్గుతాయి. ఈ ఆకు రసాన్ని తేనెలో తగిన మోతాదులో కలిపి రోజు 40 నుంచి 50 ml సేవిస్తే స్త్రీలకి యోని సంబంధిత సమస్యలు ఉంటాయి చూసారా, వాటి నుంచి బయటపడవచ్చు. ఈ ఆకు రసాన్ని కంటి చుట్టూ లేపనంగా, అంటే కంటి పై భాగాన, రెప్ప భాగాన, కంటికి కింద భాగాన రాయటం వల్ల కంటి సమస్యలు కూడా బయటపడతాయి. రణపాల మొక్క వల్ల ఇంకా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని వాడటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. దయచేసి మీరు వాడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.